మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. మల్కాజ్గిరి జవహర్ నగర్లో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు నడి రోడ్డుపై గంటా వెంకట్రత్నం అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపారు. పాపను స్కూల్లో దించి స్కూటర్పై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. కత్తితో పొడవటంతో వెంకట్రత్నం అక్కడికక్కడే మరణించాడు. గతంలో వెంకట్రత్నం ధూల్పేట డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక వెంకట్రత్నం మృతితో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. మల్కాజ్గిరి జవహర్ నగర్లో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు దుండగులు. ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు నడి రోడ్డుపై గంటా వెంకట్రత్నం అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపారు. పాపను స్కూల్లో దించి స్కూటర్పై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. కత్తితో పొడవటంతో వెంకట్రత్నం అక్కడికక్కడే మరణించాడు. గతంలో వెంకటరత్నం ధూల్పేట డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక వెంకటరత్నం మృతితో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. మల్కాజ్గిరి జవహర్ నగర్లో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు దుండగులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, జవహర్ నగర్ లోని సాకేత్ ఎన్క్లూవ్ వద్ద ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తుంటే అతనిపై కాల్పులు జరిపి ఆ తర్వాత కత్తులతో దాడి చేసి చంపివేయడం జరిగింది. అయితే అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తన పాపాన్ని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు ప్రత్యర్థులు ఏకంగా ఒకసారిగా దాడి చేసి తుపాకీతో కాల్చివేసి ఆ తర్వాత కత్తులతో దాడి చేసి చంపివేయడం జరిగింది. అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దుల్పేటలో గతంలో జరిగిన డబ్బులు జంటా హత్య కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. అతను సంబంధించి పూర్తిగా రౌడీ షీట్ కూడా ఉన్నది. అయితే అతని ప్రత్యర్థులే అతను చంపివేస్తుంటారని చెప్పి ఇప్పటికీ పోలీసు అనుమానం. అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే చంపిన వాళ్ళు ఎవరు అంటే ప్రత్యర్థులా లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించి వచ్చిన తగాదాలా అనే కోణంలో విచారణ జరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి డెడ్ బాడీని తరలించారు అధికారులు.